ఆ డైరెక్టర్స్ ఎంతసేపు హీరోయిన్స్ నడుము బొడ్డు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఎక్కడా కూడా స్టోరీకి మెయిన్ హైలైట్ ఉండేలా హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయరు. కానీ బాలీవుడ్ డైరెక్టర్స్ మాత్రం రైటింగ్ చాలా బాగా రాస్తారు, హీరోయిన్స్కి ఎక్కువ యాక్టింగ్ ఉండేలా చూస్తారు అని అయితే అన్నారనమాట. సో ఇదంతా ఏంటి భయ్యా అంటే పూజా హెగ్డే గారు అన్న మాటలనమాట ఒక ఇంటర్వ్యూలో. దేని గురించి అంటే సౌత్ డైరెక్టర్స్ ఎంతసేపు కూడా హీరోయిన్ గ్లామర్ని చూస్తారు, హీరోయిన్స్ యొక్క నడుములు బొడ్డుల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. కానీ హిందీ డైరెక్టర్స్ అదేనండి బాలీవుడ్ డైరెక్టర్స్ అలా కాదట, యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉండేలా చూస్తూ ఉంటారట హీరోయిన్స్కి. సో లేటెస్ట్గా వరుణ్ ధావన్ గారితో ఆవిడ నటించిన ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. అందులో చూస్తూ ఉంటే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఇలాంటి యాక్టింగ్ కోరుకుంటున్నారనమాట పూజా హెగ్డే గారు అని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో మరి తెలుగులో ఆవిడకి చాలా మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారు. మహేష్ బాబు గారి పక్కన కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ఇలా వరుసగా టాప్ హీరోస్ మ్యాక్సిమం కవర్ చేశారనమాట ప్రభాస్ గారితో సహా. కానీ ఎక్కడ కూడా యాక్టింగ్ స్కోప్ ఇవ్వలేదట, ఆవిడ నడుమును చూపించడానికే స్కోప్ ఇచ్చారు అని అయితే చెప్పారు. సో మరి ఇప్పుడు ఆ వరుణ్ ధావన్ గారితో చేసిన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అని అయితే ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈవిడ చేసిన కామెంట్స్ గురించి అని అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నాకైతే మాత్రం నిజంగా ఒకానొక టైంలో తెలుగు ఇచ్చిన ఆఫర్స్ ఈవిడికి అసలు ఎవరు ఇవ్వలేదేమో అనిపించింది అనమాట. ఆ రేంజ్లో అయితే ఇచ్చారు ఆఫర్స్. అంతేకాకుండా దళపతి విజయ్ గారితో కూడా ఈవిడికి మూవీలో ఛాన్సెస్ అయితే వచ్చాయి. కానీ ఇదేది ఆవిడికి నచ్చలేదనమాట. ఎంతైనా బాలీవుడ్డే కదా. సో మరి అదనమాట విషయం. లేదులే అంటే అంటున్నామని కాదు, కానీ ఈ డైరెక్టర్స్ కూడా ఎంతసేపు బాంబే అని ఇదవుతారు. కానీ తెలుగులో చాలామంది అయితే హీరోయిన్ ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళని తీసుకోకుండా వీళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళతోనే అనిపించుకుంటూ ఉంటారు. ఏందో మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికైతే మాత్రం ఆవిడకి ఆ యాక్టింగే నచ్చిందనమాట. అంటే బాలీవుడ్లో నటించడం బాగా నచ్చిందని అర్థమవుతూ ఉంది.